యాదగిరిగుట్ట లడ్డూ తయారీ కేంద్రంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా లడ్డూ తయారీ కేంద్రంలో కేటుగాళ్లు సామాగ్రి మాయం చేస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి 10 కిలోలు గల చింతపండు బస్తాలను దొంగతనంగా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉండగా 2 వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. 2 అవుట్సోర్సింగ్ ఉద్యోగులను సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరా వైర్ కనెక్షన్ తీసేసి చోరీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. గత కొన్నాళ్లుగా సామాగ్రి మాయం అవుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. యాదగిరిగుట్ట దేవస్థానంలో రాత్రి జరిగిన అవినీతి అక్రమంగా జరుగుతున్న బస్సులు అదే ఒక్కటే చింతపండు ఒకటే కాదు, డైలీ జరుగుతుందని ఒక అనుమానము. కావాలని సీసీ కెమెరా పిన్నులు తీసేసి వీళ్ళు అవినీతికి పాల్పడుతున్నట్టు, అదేవిధంగా కింద అన్నదాసత్వంలో సత్యనారాయణంలో ఇలా ఎలా జరుగుతుందో ఆడ కూడా అక్రమాలు జరుగుతున్నాయి. దేవస్థానంలో సూపరింటెండెంట్లు ఇంతమంది ఉన్నారు. ఒకటే సెక్షన్ ఉంచొద్దు, వాళ్ళకి ఒక సెక్షన్ మార్చి సూపరింటెండెంట్ చేంజ్ చేస్తుంటే ఒకటే సెక్షన్ ఉన్న వాళ్ళకే వాళ్ళు ఒక దాన్ని పుచ్చుకోపోయి ఏం చేద్దామని ఒక ఆలోచన వస్తున్నది. కాబట్టి అధికారులు దీని మీద స్పందించి ఈవో కూడా చేంజ్ చేస్తుంటే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం.